ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ప్రారంభించిన పనులన్నింటినీ మార్చి 31లోగా పూర్తి చేసుకునేలా చూడాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులు సంబరంగా గృహ ప్రవేశాలు జరుపుకునేలా ఇండ్లను రెడీ చేసి ఇవ్వాలని సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు కోతిరాంపూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో ఎండీ గౌతమ్ జిల్లా కలెక్టర్ పమల సత్పత్తో కలిసి పర్యవేక్షించారు. ఇండ్ల నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ఎండీ స్వయంగా మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనులకు ఎంత ఖర్చయింది, ఎలా పనులు చేయిస్తున్నారు, ఇసుక ఇటుక కంకరకు ఎంత ధర చెల్లిస్తున్నారు, బిల్లులు సకాలంలో వస్తున్నాయా, నిర్మాణ పనుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఇప్పటి వరకు పనులకు ఎంత ఖర్చు చేశారు, పనులు ఏ విధంగా చేస్తున్నారని సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు అన్ని వివరాలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వారు ఎండీకి వివరించారు. సొంటి కళ నెరవేరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్ఎండ్బి ఈ నరసింహాచారి, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డితో పాటుగా హౌసింగ్ అధికారులు పలువురు పాల్గొన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉండేనా? ఇబ్బంది ఏం లేకుండా మేడం వచ్చి ఓకే చేసింది. మీరు కట్టినాకనే వస్తారా మేడం, లేకపోతే లేట్ అవుతుందా? అయిందని ఫోన్ చేయగానే వస్తుంది. ఓకే, ఇల్లు కూడా పడుతుంది. అంటే ఇంత 17/40 ఉందా ఎక్కువ? గూడలాగా అయింది సార్. అప్పు తీసుకొచ్చుకొని గూడలాగా కట్టుకున్నాడు. తర్వాత బిల్లు పడడం తర్వాత చెప్పేది. ముందుగా చెప్పి ఓసుకోపోతుండే కదా అట్లా.